కాపునాడు. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ లకు ఆయా కులాలు ఎలా మద్దతుగా ఉన్నాయో అలాగే జనసేనకు మనమంతా మద్దతుగా నిలిచే విషయంలో వేరే ఆలోచనకు తావివ్వకూడదని కాపునాడు జాతీయ అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. ఏప్రిల్ 28 ఆదివారం నాడు నందిగామ కాపు ప్రముఖులు కర్రి రమేష్ ఆధ్వర్యంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిని బలపరుస్తూ జరిగిన సమావేశానికి కాపునాడు జాతీయ అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్యం హాజరై నందిగామలో కాపు సమాజమంతా ఏకమవ్వడానికి కాపునాడు అన్ని విధాలా సహకరిస్తుందని తెలియజేశారు. బయటి ప్రాంతాల్లో ఏం జరుగుతుంది అనేది మీకు తెలియట్లా. మీరేమంటే నందిగామ అనే బావిలో ఒక కప్పలాగా బతుకుతున్నారు. మీరు బయట ప్రాంతాలు చూడట్లా. మన ఇక్కడ వాటి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ బావిలోంచి బయటకు వస్తే బావి బయట చెరువు ఉంటుంది, చెరువు తర్వాత కాలువ ఉంటుంది, కాలువ తర్వాత నది ఉంటుంది, నది తర్వాత సముద్రం ఉంటుంది. సముద్రాన్ని ఈదకెళ్ళినాడే మన కాపునాడు విజయం సాధిస్తుంది. మీరు అంతే బావిలో కప్పలో కూర్చొని మా పరిటాల మానవ సాగరం అంటే ఏం తెలుసు మీకు? బయట ప్రాంతాల్లో జరుగుతుంది ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ కాపునాడు 9 అంచెలు ఒక ప్రోగ్రామ్ 9 అంచెలుగా పనిచేస్తుంది. ఇవాళ మీ కళ్యాణ మండపం గురించి మాట్లాడతాను, దాని గురించి డీటెయిల్గా చెప్తాను. కళ్యాణ మండపం పెద్ద సబ్జెక్ట్ కాదు మీకు. మీరు ఒక పని చేయండి. ఫస్ట్లో కాపునాడు 9 అంచెల ప్రోగ్రామ్ అన్న ఇంట్లో కాపునాడు. మీ ఇంట్లో కాపునాడు ఉందా? ఎక్కడుంది మీ ఇంట్లో కాపునాడు? అంటే నేను వాస్తవాలతో బతికినండి. నా ఆర్గనైజేషన్ నా వయసు 66 అయితే 13 అయితే ముద్దాయిని, 74 నుంచి రంగాగారితో పాటు ఉన్నా. రంగాగారి మర్డర్ కేసులో నేను ఐ విట్నెస్. ఇలాగ రంగాగారితో నా 32 పోలీస్ కేసులు, రౌడీ షీట్, ఎన్కౌంటర్ దాకా వెళ్ళి వచ్చాను నేను. నా పరిస్థితి కాబట్టి ఎంతో అనుభవంతో నేను ముందుకు చెప్తున్నా. నేను ఎవరో సంవత్సరాలు అంటాడు తప్ప అందరికి తెలియదు. జనసేన సంక్షేమ సేన మా అన్నీలు 3 సంవత్సరాల కింద 4 సంవత్సరాలు పుట్టిన అసోసియేషను. ఇది కాపునాడు అనేది ఒక 50 సంవత్సరాల నుంచి ఉంది. అంటే నిన్న మా రమేష్ గారు కూడా ఏం చెప్పారంటే కాపుల ఆత్మీయ సదస్సు అని అంటే నేను వచ్చా. సంక్షేమ సేన మీటింగ్ అంటే నేను రానని చెప్పాను ముందే. అంటే ఇది సంక్షేమ సేన కాపుల ఆత్మీయ సదస్సు ఏ పార్టీలో ఉన్నా సరే మన వాళ్ళంతా ఒకటి కావాలనే ఉద్దేశంతో సాంబశివరావు గారు రాగానే అడిగా, ఏంటి సాంబశివరావు గారు మీరు ఏంటి వచ్చారంటే కాపుల మీటింగ్ అండి. అంటే సంక్షేమ సంఘం చెప్తారు రాడు కదా. కాబట్టి ఇది కాపులు ఆత్మీయ సదస్సు. అందుకని మనం మనసు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంట్లో కాపునాడు. ఇంట్లో కాపునాడు అంటే కాపులు అనేవాళ్ళు చాలా పొగరబోతులు అనుకోవచ్చు, రెక్లెస్ అనవచ్చు, మాట్లాడితే సిగ్గుపడతారు. అందుకని ఇంట్లో ఆడవాళ్ళని ఏమంటారు? ఏమ్మా ఓటేసావా, టైం అయిపోతుంది వెళ్ళను అంటారు తప్ప అసలు ఇక్కడ రాష్ట్ర రాజకీయాల పరిస్థితి ఏంటి, స్థానిక రాజకీయ పరిస్థితి ఏంటి, మనం ఏ పార్టీకి వెళ్తాం, ఎప్పుడైనా మౌడిపల్లె కూర్చొని మాట్లాడుకున్నారు? కాపుల్లో కమ్మళ్ళలో మాట్లాడుకుంటారు, రెడ్డిలో మాట్లాడుకుంటారు. మనం ఎందుకు మాట్లాడుకోం? టైం అయిపోతుంది వెళ్ళమంటారు తప్ప మనం ఈసారి జనసేనకి వెళ్తామని అనే మాట ఎప్పుడైనా ఇంట్లో మగాయని మీకు చెప్పాడమ్మా? ఈ పరిస్థితి రావాలి. అలాగే మన సందులో కాపునాడు. ఆ సందులో అసలు మన సందులో మీకు తెలుసో తెలీదు, ఒక సందులో 10 మంది కాపులు ఉంటారు. పక్కింటోడికి వీడు కాపని తెలియదు, ఒకరికొకరు మాట్లాడుకోం. మనం సందులోంచి ఇంట్లోంచి బయటకు వస్తే సందు చివరి దాకా చాలా బుద్ధిమంతుగా తలకాయ ఉంచుకొని సందు చివరి దాకా తలకాయ ఉంచుకొని వెళ్ళిపోతాం. సందు చివరి అంతా మళ్ళీ మామూలుగా చొక్కా బైకెత్తి ఎవడరా నా కొడక అంటున్నాం. అంటే ఇంటికాడ మనం బుద్ధిమంతులుగా యాక్ట్ చేయాలని. అంటే ఇక్కడ సందులో ఎవరు ఉన్నారు? సందులో ముందు మన ఐక్యత ఎవరు? మనతో సహకరించే కులాలు ఏమున్నాయి? అందుకని సందులో ఏం చేయాలి? మన ఇంట్లో మన పిల్లవాడు పుట్టినరోజు ఏదో ఫంక్షన్కి పక్కన సందులోని పిలిచి దాంట్లో మనోళ్ళు ఎవరని చూసి ఐడెంటిఫై చేసుకొని వీళ్ళందరూ ఒక యూనిట్గా ఉంటే, అంటే ఇక్కడ ఏమైందంటే ఆ సందు తర్వాత వార్డు వస్తుంది. ఇలాగా ప్రతి పని వార్డు ప్రకారం చేస్తే ఇవాళ సందులో కాపునాడు, వార్డు కాపునాడు, గ్రామ కాపునాడు, మండల కాపునాడు, నియోజకవర్గ కాపునాడు, పార్లమెంట్ కాపునాడు వరకు ఆగిపోతాం మనం. ఈ పార్లమెంట్ కాపునాడులో ఇప్పుడు వీళ్ళ మండల కాపునాడు గ్రామ పంచాయతీకి పోటీలు చేస్తున్నాడు. కాపునాడు సపోర్ట్ కావాలి, కాపునాడు దగ్గరికి వస్తాడు. కాపునాడు సపోర్ట్ అంటే ఏమంటే మీ కాపులు మాకు సపోర్ట్ చేసి నీకు గెలుస్తానంటాడు. తప్పకుండా చేద్దాం. మా గ్రామ కమిటీ గ్రామ కాపునాడు ఉంటుంది, వాళ్ళు అడుగుదాం. వాళ్ళు ఏమంటారు? గ్రామ కాపునాడుతో మాట్లాడారంటే ఎవరు మాట్లాడతారు? సర్పంచ్గా ఇప్పుడు చేశాడు మాట్లాడతాడు. సర్పంచ్ వచ్చి మనం ఏం చెప్తాం? మా మండల కాపునాడు ఉంటే మండల కాపునాడుతో మాట్లాడతాం. అప్పుడు మండల కమిటీ వస్తారు. అలాగే మనం పార్లమెంటు స్థాయి ప్రెసిడెంట్గా పార్లమెంట్కి పోటీ చేసేవాడు
మా పార్లమెంట్ నియోజకవర్గంలో మీ కాపులంతా నాకు ప్రామిస్ చేస్తే నేను గెలిస్తే ఏం చేస్తావు, మా వాళ్ళకి ఏం చేస్తావు? ఇవాళ మా రమేష్కి ఏం కావాలనేది రేపు రమేష్ వెళ్ళి సౌమ్యనో లేకపోతే మన కేసీనేని చిన్నీనో నాకేదైనా చేస్తారని అడిగితే చేస్తాడా? అదే నేను ఏం చిన్ని గారు నందిగా మా రమేష్కి ఏం చేస్తానని అడిగితే ఆ పరిస్థితి మనకి రావాలంటే ఏంటంటే మనకి మధ్య కోఆర్డినేషన్ కావాలి. ఒకరికి మధ్య అవగాహన లేదు మనకి. ఎవరెవరో ఏంటో వస్తారు వెళ్తారు, మంచిగా అయిపోయింది. అలా కాకుండా ఒకరి మధ్యలో ఇవాళ కళ్యాణ మండపం అనేది మీ ప్రధాన ఎజెండా. కళ్యాణ మండపం అంటే ఏంటి? ఊరికిన గవర్నమెంట్ ల్యాండ్స్ ఇచ్చేది. దానికి మీరు ఏం చేయాలంటే మొదటగా ఎవరైతే ఎవరు ₹1,00,000 ప్రకటించారు వాళ్ళు మిత్రులందరూ కలిసి ఒక కళ్యాణ మండపం కల్పన అని చెప్పి ఒక పేరు డిసైడ్ చేసుకొని ఒక ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఫస్ట్ కళ్యాణ మండపం పేరు ఫలానా నందిగామ కాపు కళ్యాణ మండపం కట్టబోతున్నాం, ట్రస్ట్ రిజిస్ట్రేషన్. ఎప్పుడైతే ట్రస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటేనే గవర్నమెంట్ స్థలం ఇస్తుంది. అలా చెప్పకుండా స్థలం ఇవ్వదు. మాకు కళ్యాణ మండపం కావాలంటారు, అలాగే ఇద్దామంటారు. మన విజయవాడలో ఒక మీటింగ్ జరిగింది. వాళ్ళ జనరల్గా ఈ ఇల్లు ఏ సైజులో ఉన్నాయి? సుమారు 500 గజాల్లో ఇల్లు కడతారు ఇవాళ ప్రతి వాళ్ళ పిల్లలు ఆ స్థాయికి వచ్చేసారు. 450 గజాలు కళ్యాణ మండపానికి ఒక స్థలం ఇచ్చారు ఒక రాజకీయ నాయకుడు. కాపులు బాధ తీర్చలేక 450 గజాలు స్థలం వస్తుంది, కళ్యాణ మండపం వస్తుందా అంటే కళ్ళి నీళ్ళు తొడవడం. అలా కాకుండా ఒక ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసి మాకు 2 ఎకరాలు ఇస్తారా, 5 ఎకరాలు ఇస్తారా, దానికి ఒక ప్లాన్, ప్రాజెక్ట్ రిపోర్ట్. ఎప్పుడైనా సరే ఏ పని చేయాలన్నా సరే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేయండి, ఎస్టిమేషన్ రెడీ చేయండి. తర్వాత అమౌంట్ గురించి ఆలోచించండి. అసలు మీకు రిజిస్ట్రేషనే లేదు, ప్రాజెక్ట్ రిపోర్టే లేదు, దీనికి ఎంత అయితే నేను రిపోర్టే లేదు. మీకు డబ్బుల గురించి ఒకటే మనం డబ్బు అనేది మూడో పార్టుకు మూడో పార్టీ ముందు తీసుకొచ్చి డబ్బులు కావాలి. ఎవరికి డబ్బులు కావాలి? ఎంత అయింది? ఆయన 1 ఎకరం ఇచ్చినప్పుడు ట్రస్ట్ రిజిస్ట్రేషన్ ఎంత అయింది? 15,000 అయింది. ఒక కమిటీ ఫామ్ అవ్వండి. ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరో కమిటీ ఫామ్ అవ్వండి. మీరు 1 ఎకరం ఇస్తే ఎవరో కళ్యాణం మనం కట్టరు, మీరే కట్టాలంటే మీకు మరో సపోర్ట్గా కాపునాడు అంతా మీ వెనకాల ఉండేటట్టు మనం ప్లాన్ చేసుకుంటాం. కాపునాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోడిశెట్టి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాపులపై ఎన్నో దాడులు, అవమానాలు, అక్రమాలు జరిగాయని, మనమంతా ఏకతాటిపై నిలవాల్సిన అత్యవసర పరిస్థితిని నేడు ఎదుర్కొంటున్నామని అన్నారు. ఎన్నో సమస్యలు, ఎన్నో అవమానాలు, ఎన్నో దాడులు, ఎన్నో అక్రమాలకి ఈ జాతి గురి కాబడింది. అది ఏ విధంగా అంటే మీ అందరికి కూడా తెలిసిందే. ఇవన్నీ కూడా మనం చెప్పవలసినటువంటి పరిస్థితి కాదు. చాలా విషయాలు ఉన్నాయి ఇవన్నీ మనం చర్చించుకోవడానికి. ముఖ్యంగా చూసుకుంటే కాపు కార్పొరేషన్ గత ప్రభుత్వంలో చూసుకుంటే, అంటే ఆ ప్రభుత్వాన్ని నేనేదో అందలం ఎక్కించాలని కాదు, ఈ ప్రభుత్వాన్ని తక్కువ చేయాలని కాదు. గతంలో చూసుకుంటే కాపు కార్పొరేషన్ 20 అయిపోయింది. గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ 10% అనేది రాష్ట్రానికి ఇస్తే, మరి గత ప్రభుత్వంలో 5% కాపు, దాంట్లో కాపులకి రిజర్వేషన్ ఉండేది. ఇవాళ దాన్ని ఎత్తేయడం వల్ల ఇవాళ కాపు కులం ఎంత నష్టపోయింది? కాపు కార్పొరేషన్ 20 రావడం వల్ల కాపు కులం ఎంత నష్టపోయింది? ఇవాళ ఇదే కాపునాడు, ఇదే ఈడబ్ల్యూఎస్ ఉండుంటే ఇవాళ విద్య అనేది వ్యాపారం, విద్య అనేది ఉద్యోగం, విద్య అనేది రాజకీయం. మనం చూస్తున్నాం. ఇవాళ కేసీనేని చిన్ని లాంటి వ్యక్తులు, గుడివాడలో రాము గారు లాంటి వ్యక్తులు, గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి వ్యక్తులు, వీరందరూ కేవలం చదువుల వాళ్ళే. వారు విదేశాలకు వెళ్ళి బ్రహ్మాండమైన కంపెనీలు పెట్టి ఇవాళ రాజకీయాలకు వచ్చి ప్రజా సమస్య తీర్చడానికి మేము ముందున్నాం అనేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఆ రోజున ఇప్పుడున్న ప్రభుత్వం మన యొక్క మూలాలని తుంచి మనకి తాయిలాలు ఇస్తాం వల్ల ఉపయోగం లేదు. మూలాలు ఏంటి? మన మూలాలు తుంచేసిన తర్వాత తాయిలాలతో వల్ల ఉపయోగం ఉంది. వాళ్ళు ఇస్తారు, తింటాం, అయిపోతుంది. మన బిడ్డల భవిష్యత్తు ముఖ్యం, ఈ జాతి అభివృద్ధి ముఖ్యం. ఆ విధంగా మనం ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి మీ అందరూ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయిలో ఇప్పుడు ఎన్డీఏ కూటమి అనేది అసాధ్యమైనటువంటి ఎన్డీఏ కూటమిని సుసాధ్యం చేసి ఈ జాతికి భారతదేశం మొత్తం గుర్తింపు పవన్ కళ్యాణ్ గారు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారి
నాయకత్వంలో మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ సమస్య కాదు, కళ్యాణ మండపమే కాదు, నేను చెప్పినటువంటి మన పిల్లల భవిష్యత్తు గురించి, మన జాతి అభివృద్ధి గురించి మనం ఇంకా మన జాతి ముందుకెళ్తానికి మనం చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. మన పవన్ కళ్యాణ్ గారికి మనందరం కూడా మద్దతుగా ఉండి ఈ కుల అభివృద్ధి కోసం, ఈ కులంలో ఉన్న సమస్యల కోసం, ఈ కులంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలు పరిష్కరించడం కోసం ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి నేనైతే భావిస్తూ మరి ఈ రోజున నేనైతే బలంగా నమ్ముతున్నా. ప్రస్తుతం మన కోసం పనిచేస్తున్న మనవాళ్ల గెలిపే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో పనిచేయాలని, ఇప్పటి వరకు మనల్ని పక్కన పెట్టి నేడు హక్కును చేర్చుకున్నట్టు నటిస్తున్న రాజకీయ నాయకుల్ని నమ్మే పరిస్థితి రాష్ట్రంలో ఉండకూడదని కాపునాడు రాష్ట్ర కార్యదర్శి ఆకుల తిరుమలరావు అన్నారు. విదేశీ విద్య ఎంత కావాలి శాంక్షన్, ఇది రాజకీయ అధికారం వల్ల అవుతుందా, లేకపోతే మనము ఎవరికి వాళ్ళు కూటములు కట్టుకుని సంక్షేమ సంఘం అని ఇంకో కాపునాడు చేసుకుంటూ వస్తుందా? మనందరం ఒక ఐక్యతగా ఉండి మనం ఏ రకంగా రాజకీయ అధికారం సాధించుకుందాం. మన ప్రాంతాల్లో ఇప్పుడు కూటమితో సహా కాపుల అభ్యర్థులు కావచ్చు, లేకపోతే కూటమి సపోర్ట్ చేస్తున్న ఇతర అభ్యర్థులు కావచ్చు, ప్రతి చోట మనమంటూ మన ముద్ర చూపించాలి. మనకి ఇక్కడ బహుశా 25,000 ఓట్లు ఉన్నట్టు ఉన్నాయి, 30,000 ఓట్లు. ఏం చేస్తున్నాం? మన వాళ్ళకి ఉపయోగపడేలాగా ఎవరు ఏ కమిట్మెంట్ ఇస్తున్నారు, మన డెవలప్మెంట్ ఏంటి, ఈ విషయాల గురించి మనం ఆలోచన చేసి ఆ ప్రకారంగా మనం డెసిషన్ తీసుకుంటే బాగుంటుందనేసి నేను ఆలోచన చేస్తున్నాను. మీకు కావాలంటే ఈ కాపునాడు సంఘం ఒకటే కాదండి, కాపునాడు తరపున సుబ్రహ్మణ్యం గారు ఒక యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టారు. మీరు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, చదువు గురించి పిల్లలకి ఏం కావాలి ఆ ఛానల్ ద్వారా చెప్తున్నాం. మనం ఎక్కడ ఏ అవకాశం ఉంది ఆ ఛానల్ ద్వారా చెప్తున్నాం. ప్లస్ మన కాపునాడు తరపున ఏమి చేస్తున్నామో మన కుటుంబ పిల్లలకు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఏం చేస్తాం అనేది మనం చెప్తున్నాం. ఈ విషయాలు చాలా తక్కువ మందికి తెలిసేమో. ఇక్కడ దయచేసి ఇక్కడ నుంచైనా సరే మీరు కాపునాడు ఆలోచనలు ఫాలో అవ్వండి. మనమందరం అలా మద్దతుగా ఉంటే తప్పితే మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే దొరుకుతుంది. ఇక హాస్టల్ వివరాలన్నీ సార్ చెప్తారు, అది మనం చెప్పే కన్నా ఆయన నోటి నుంచి, పెద్దల నోటి నుంచి వస్తేనే బాగుంటుంది. ఇట్లా మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మనం డెవలప్ అయితే తప్పించి వీళ్ళందరినీ మనం అడగాల్సిన అవసరం లేదు. దేనికి మన డిమాండ్ కూడా చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మనకి రాజు సామెత ఉంది కదా, రాజు వడ్డించేవాడు మనోడైతే ఎక్కడ కూర్చున్నా వస్తాయి మనకి. ఈ ఆలోచన చేయాలి. అనుక్షణం కాపులకు అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచన చేస్తూ నడుస్తున్న మన నాయకులందరూ కలిసి ఇక నుంచైనా సరే అందరం కలిసి రాజ్యాధికారం దిశగా పాటుపడదామని, మన కుల ఔన్నత్యాన్ని పెంచుకుందామని. ఎక్కడ కనపడినా ఇంతకు ముందు ఎప్పటి వరకు వీళ్ళందరూ చేసిన తప్పేంటంటే, మిగిలిన పార్టీ వాళ్ళు చేసిన గొప్పతనం ఏంటంటే కాపులురా గొడవలు పడతారు, కాపులురా అది చేస్తారు, కాపులురా ఇది చేస్తారు. మనలో మంచి వాళ్ళు ఎందుకు ప్రొజెక్ట్ చేయలేదండి? మనం 10 మందికి ఫుడ్ పెట్టట్లేదు ఎప్పుడు. నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు మన కాపు కుటుంబాల్లో ఒక్కళ్ళకన్నా ప్రతిరోజు భోజనం పెడతాం, అవునా కాదా? మరి ఈ విషయాన్ని ఎందుకు చెప్పండి మనం? అంతెందుకు ఎక్కడదా అక్కర్లేదు, మీరు మా విజయవాడ ఆఫీస్కి రండి. ఆయన ఫస్ట్ రాగానే కాఫీ టీ అరేంజ్ చేయించి తర్వాత భోజనం చేశారా అంటే ఇవే మన ఐకమత్యంగా ఉండటమే కాదు, మన వాళ్ళ అవసరాలు భోజనం టైం కోసం భోజనం పెడతాం. ఇది మన సంప్రదాయం. కానీ మిగతా కులాల్లో ఎంతమంది ఎలా ఫాలో అవుతున్నారో ఎవరికన్నా చెప్పగలరా? వాళ్ళు ధైర్యంగా చెప్పగలరా? మనం చెప్పగలం, ఎస్ మేము ఒకళ్ళు భోజనం పెట్టి మేము భోజనం చేస్తాం, లేదు మేము భోజనం చేసిన తర్వాత వచ్చినా సరే మేము భోజనం అంటే భోజన విషయంలోనే కాదు, అవకాశం ఉన్న ప్రతి చోట, ఆపద వచ్చిన ప్రతి చోట మనం ఐకమత్యంగా నిలబడితేనే వాళ్ళకి భయం కలుగుతుంది. ఈరోజు మన అంటే ఎందుకు పడుతున్నారండి? కేవలం వీళ్ళ ఓటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళని మనం మంచి చేసుకుంటేనే మనకి భుక్తి లభిస్తుంది. భుక్తి అంటే ఇక్కడ వాళ్ళకి విజయం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన పూజారి రాజేష్ మాట్లాడుతూ,
పార్టీలకు అతీతంగా కాపులు ఐకమత్యంగా ఉండాలని, కాపునాడుతో కలిసి అడుగులు వేస్తూ మన అభివృద్ధిని మనమే సాధించుకుందామని పిలుపునిచ్చారు. నందిగామ నియోజకవర్గ కాపునాడు నాయకులు కర్రి రమేష్ మాట్లాడుతూ, నందిగామలో కాపు కళ్యాణ మండపం నిర్మించడానికి తాను కొంత స్థలం అందజేస్తానని ప్రకటించారు. ఈ సమావేశంలో స్థానిక కాపు నాయకులు గోపిశెట్టి శివవరప్రసాద్, వడ్డెల్లి సాంబశివరావు, కేతనకొండ కాపు నాయకులు పయ్యావుల రాము, నెరుసు కృష్ణాంజనేయులు మరియు నందిగామ ప్రాంతంలోని కాపునాడు ముఖ్య నాయకులు, కాపు సంఘీయులు పాల్గొన్నారు. సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. ప్లీజ్ విజిట్ www.kapunaduindia.com. Read Kapunadu Monthly Magazine.